ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం కలుజువలపాడులో భార్యను చావబాదిన కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి అక్క, ఆమె కొడుకుతో పాటు నిందితుడు బాలాజీ, అతడి ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కట్టేసి బెల్ట్తో కొడుతూ కాళ్లతో తన్నుతూ హింసించాడు భర్త బాలాజీ. దాడిలో అతనితో పాటు దాడికి సహకరించిన 3గురిపైన కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు మార్కాపురం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. బాధితురాలిని ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పలువురు మహిళా సంఘాల నేతలు పరామర్శించారు. నిందితులను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కట్టేసి బెల్ట్తో చిత్రహింసలు పెట్టాడు భర్త. ఈ ఘటనకు సహకరించిన వారిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, బాధితురాలతో ఏం మాట్లాడబోతున్నారు కూడా ఇప్పుడు చూద్దాం. ఎస్, కొద్దిసేపట్లో బాధితురాలను కూడా మనం లైవ్లోకి తీసుకున్నాం. దానికన్నా ముందు ఇంత ఘటన అంటే హృదయ విదారకమైన ఘటన, చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకునే ఘటన. ఒక మహిళను 2 చేతులు తాళ్లతో కట్టేసి ఎదురుగా మహిళలందరూ చూస్తూ ఉండగా గొడ్డును బాదినట్టు బెల్ట్తో దారుణంగా కొడుతూ మోకాలితో కుమ్ముతుంటే ఆ బాధితురాలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఆమె ఏడుపు విన్న ప్రతి ఒక్కరికి కూడా మనసు కలిచివేస్తూ ఉంటుంది. ఆమె గొంతు, ఆమె బాధ విన్న ఎవరికైనా సరే బాధేస్తూ ఉంటుంది. అంత దారుణంగా ఒక మృగం మాదిరిగా తన భార్య పట్ల బాలాజీ అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు ఈ వీడియో మొత్తం వైరల్ అయింది. ఇప్పుడు బిగ్ టీవీ ద్వారా ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే, ఇంత ఘటన జరిగింది కదా, పెళ్లి చేసుకున్న పాపానికి భార్యని ఇష్టం వచ్చినట్టు తాళ్లతో కట్టేసి గొడ్డును బాదినట్టు కొట్టే రైట్ భర్తకి రాజ్యాంగం ఇచ్చిందా అనేది. అంటే తాళి కట్టించుకున్నంత పాపానికి అలా కొట్టించుకోవాల్సిందేనా భర్తతో? రెండోది, ఇంత జరిగిన తర్వాత ఒక దళిత మహిళ ఇంత దారుణమైన స్థితిలో భర్త చేతిలో దెబ్బలు తిన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ ఏం చేస్తోంది? ఈ వీడియో మహిళా కమిషన్ చూడలేదా, లేకపోతే చూసినా దళిత మహిళే కదా మనకెందుకులే అని చెప్పి వదిలేసిందా? ఇక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఒక మహిళ, సాటి మహిళకి, ఒక దళిత మహిళకి ఇంత దారుణమైన అన్యాయం జరిగితే కనీసం పరామర్శించే ఖాళీ లేదా? ఫోన్లో పలకరించే తీరిక కూడా లేదా? ఇంకా దళిత సంఘాలు ఏం చేస్తున్నట్టు, ప్రజా హక్కుల సంఘాలు ఏం చేస్తున్నట్టు, మహిళా సంఘాలు ఏం చేస్తున్నట్టు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నట్టు? సరే, అధికార పార్టీ పట్టించుకోలేదు, వదిలేసింది అనుకుందాం. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదా? అంటే దళిత మహిళే కాబట్టి ఎవరు ప్రశ్నించేది ఎవరు, అడిగేది ఎవరు? ఆయన ఇంత దారుణమైన ఘటన ఇక్కడ జరిగింది. దీని మీద ఎవరు ఎందుకు నోరు చెప్పట్లేదు? ఒక ఎమ్మెల్యే మాత్రం ఏదో మాట వరుసకి చిన్న మీడియా ముందుకు వచ్చి 2 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోయినట్టున్నాడు. కాస్తో కూస్తో మంచి పని చేసింది ఎవరు అంటే ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా దర్యాప్తుకు ఆదేశించడం, ఆమె ఇంత దారుణానికి ఒడిగట్టిన, ఇంత గొడ్డును బాదినట్టు బాదిన భర్తను అరెస్ట్ చేయటం,
కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటం అనేది చేశారు. సో 4 రోజులు జైల్లో ఉంటారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ బాధితురాలికి న్యాయం జరిగేది ఏంటి అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ బాధితురాలు బిగ్ టీవీతో లైవ్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు నమస్తే. నమస్తే సార్. అమ్మా, ఒక్కసారి మీతో మాట్లాడే ముందు మిమ్మల్ని మీ భర్త ఆ కొట్టిన వీడియో ఏదైతే ఉందో ఒక్కసారి ప్లే చేస్తాను, జనానందరికీ మరొకసారి చూపించి మీ ఏడుపుని మీకే వినిపించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. అడుగు నువ్వు మాట్లాడము కూడా ఇదేం తెలుసా నీకు? అడుగు నీకోసమే రామల్లా నువ్వేమన్నా ఉండు నాకెందుకు నీతో రేపు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను. అడుగు నువ్వు మాట్లాడము కూడా ఇదేం తెలుసా నీకు? అడుగు. అమ్మ భాగ్యలక్ష్మి గారు, మీది మీ ఏడుపు మీ బాధ విన్న తర్వాత మాకే ఒక తెలియని ఒక భయంకరమైన ఫీలింగ్. ఏంటి ఒక మహిళని, ఒక భార్యని ఇంత దారుణంగా భర్త కొడతాడా అని. మీ భర్త అలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు మీరంత భర్తకి ఎదురెందుకు తిరగలేకపోయారమ్మా? తిరగలేకపోయిన కారణం ఏం సార్ అంటే పిల్లోళ్ళు ఉన్నారు కదా సార్, ఎప్పటికైనా అబ్బా అన్నవాడు ఉండాలి కదా సార్. నాకు చిన్న పిల్లోళ్ళు అయిపోయారు భాగ్యలక్ష్మి గారు, వాళ్ళ కోసము నేను అన్ని భరిస్తూనే ఉన్నాను సార్. అమ్మా, ఎందుకు మీ భర్త మిమ్మల్ని అంత దారుణంగా తాళతో కట్టేసి ఎందుకు కొట్టాడు? కొడుతున్నప్పుడు మీరు ఎందుకు ఎదురు తిరగలేకపోయారు అని. తిరగపోవడానికి కారణం ఏంటంటే సార్, నన్ను కట్టేసినాక కానీ నేను ఎట్ట తిరగలుగుతా సార్? 4 ఉన్నారు వాళ్ళు, నేను ఒక్కదాన్ని, నేనేం చేయగలుగుతా? నేనేది తాళ్లతో కట్టేసిన తర్వాత కాదమ్మా, కట్టేసే ముందు మీరు ఎందుకు ప్రతిఘటించలేకపోయారు, ఎందుకు ఎదురు తిరగలేకపోయారు అంటున్నా. అప్పుడైనా కానీ రోడ్డు మీద నుంచే కట్టేసారు సార్. అప్పుడైనా రోడ్డు మీదనే పట్టుకున్నప్పుడే నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడే కట్టేసిర్రు 4 కలిసి. ఎవరెవరమ్మా మొత్తం మిమ్మల్ని కట్టేసింది ఎవరు, కొట్టింది ఎవరు? కట్టేసిందంటే వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క కొడుకు, మా ఆయన కాడ ఉన్న ఆడది ఉంది, మా ఆయన ఉన్నాడు. కొట్టిందంటే మా ఆయన కాడ ఉన్న ఆడది, అది ఇద్దరు కలిసి కొట్టిరు సార్. ఓకే, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? అట్లా అక్కడ ఆ గుడిసెలో మిమ్మల్ని కట్టేసి కొట్టే ముందు మిమ్మల్ని ఎక్కడి నుంచో బండి మీద తీసుకొచ్చినట్టున్నారు కదా బలవంతంగా? అవును సార్, నేను పని చేసి వస్తున్నా, అక్కడ షాప్ మూసేసి వస్తున్నాను. ఓకే, అయితే చీకట్లో ఎవరు కనపడతారు, ఆ రోజు ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి తీసుకొని పోయారు. ఓకే, ప్లాట్ల కాడ జగనన్న కాలనీకి తీసుకొని పోయారు. ఓకే. అంటే మిమ్మల్ని బైక్ మీద ఎక్కించుకెళ్ళేటప్పుడు మీరేం గట్టిగా అరవటం కానీ, నన్ను వదిలేయమని చెప్పి ప్రతిఘటించడం కానీ, ఎదురు తిరగటం అట్లాంటిది ఏం చేయలేదు అక్కడ? 4 కలిసి చున్ని కట్టేసారు. అప్పుడు నన్ను పట్టుకున్నప్పుడే చున్ని కట్టేసారు. చున్ని కట్టేసి చేతులు గిట్లా వెనక్కి కట్టేసారు. ఇంకా ఎట్లా అరవగలుగుతా నేను? అట్లా వాళ్ళని ఎట్లా నెట్టేయగలుగుతాను? ఎందుకు కొట్టారమ్మా? ఇప్పుడు బయటకు వస్తున్నది ఏంటంటే మిమ్మల్ని ఏదో డబ్బులు అడిగాడు, తాగటానికి మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు, మీరు ఇవ్వలేదని కొట్టాడు అంటున్నారు, నిజమేనా అది? డబ్బులు అడిగింది సార్, నాకు ఫోన్ చేసి అడిగిండు. అయితే నన్ను అడిగితే నా కాడ లేవు, పిల్లోళ్ళని చూసుకోవడము అదే సరిపోతుంది, అప్పులోళ్ళకి డబ్బులు కట్టాలి, వాళ్ళు తిడుతున్నారని నేను అన్నాను. అంటే ఏమన్నాడు, డబ్బులు నీకు ఊర్లో వాళ్ళకి ఇవ్వడానికి అవసరం ఉంటుంది, మొగుడికి ఇవ్వడానికి, మొగుడు ఉంటేనే కదా అందరు ఉండేది, అప్పులు తర్వాత కట్టుకోవాలి, మొగుడు కావాలి కానీ అన్నాడు. అంటే నేను అన్న అప్పులోళ్ళకి చూడాలా, నిన్ను చూడాలి, నాకైతే రూపాయలు లేవు నా కాడని నేను అన్నా సార్. నేను అన్నాక ఫోన్ కట్ చేసి నైట్ నేను 9 గంటలకు షాప్ మూసేసి వస్తున్నా. నేను మూసేసి వస్తుంటే మా మామతో ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాను. నేను ఇంకా సడన్గా వచ్చేసారు, ముందలకు వచ్చేసి ఇంకా నేను డ్రెస్ వేసుకున్న చున్నీతోటే కట్టి, వాళ్ళ దగ్గర దస్తి ఉంది, ఆ దస్తితో చేతులు కట్టేసి బండి మీద తీసుకొని వెళ్ళిపోయారు సార్ వాళ్ళు.
అక్కడ తీసుకొని వెళ్ళిపోయినాక కట్టేసి అది మూతికి మాత్రం తీయలేరు, అట్లా కంటిన్యూ చేసారు. నలుగురు కలిసి తాడు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు కట్టేసినాక కొట్టినాక లాస్ట్ లో ఇంకా కత్తి తీసుకురా, దీన్ని చంపేయాలి, ఇది ఉండొద్దు, ఎన్ని రోజులకైనా ఇది ఉంటే ప్రమాణమే ఉంటది అని చెప్పేసి మాట్లాడి సార్. పిల్లోళ్ళను కూడా చంపేయాలి చేయాలని మాట్లాడి ఆయన వెళ్ళిపోయినాక నేనే నా పిల్లోళ్ళని తీసుకొని అక్కడిక్కడ పని చేసుకుంటూనే పిల్లోళ్ళని చూసుకుంటా సార్. నేను ఇంకా నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, నాకు డబ్బులు పంపించట్లేదు చేయట్లేదు అని మాట్లాడుతూ ఆ నైట్ అయితే నేను నరకము అనిపించింది సార్. నేను నా పిల్లలే గుర్తుకొస్తారు కానీ నాకేం గుర్తుకు రావట్లేదు సార్. ఆ రోజు చచ్చిపోతే నా పిల్లలను చూసుకున్న వాళ్ళు ఎవరు లేరని నా మంచినీళ్ళు అడిగినా కానీ ఇయ్యలేదు సార్. నువ్వు చస్తే బాగుంటుంది, నీ పిల్లలను కూడా చంపుతాను, చంపేసి అక్కడ ఉన్న కాలు మీద పెట్టేస్తాను, నీ వాళ్ళ మీద పెట్టేస్తానని మాట్లాడింది సార్ వాళ్ళు. ఇంకా నేను మాట్లాడడానికి కానీ నేను వాళ్ళకి ఏం చెప్పడానికి కానీ సమాధానం ఇవ్వడానికి కానీ ఏముంది సార్ నేను ఇవ్వడానికి. ఇన్ని రోజులు భరించి చేసుకున్నప్పుడు కొడుతూ ఉన్నా కానీ అన్నిటికీ నా పిల్లల కోసమే. మొగుడు కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు ఎప్పటికైనా అబ్బా అవసరం ఉంటుంది, దేనికైనా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక ఇంటికి ఇస్తే అప్పున్నవాడు ఉండాలి, చూసుకోవడానికైనా ఉండాలని అన్నిటికీ భరిస్తూ వచ్చిన సార్. ఇప్పటికైతే నా వల్ల కావట్లేదు సార్. ఇంకా నాకు అట్లాంటి మొగుడు కూడా వద్దు, నా పిల్లలు మంచిగా ఉంటే సార్, నా పిల్లల జోలికి నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉంటే సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తానంటే నా పిల్లలకి హెల్ప్ చేస్తే చాలు సార్. మరొకటి సార్, నా పిల్లోడికి ఒక ఆపరేషన్ చేయించేది సార్. మొత్తం ఆ రాత్రి మిమ్మల్ని ఎన్ని గంటల పాటు కొట్టారన్నమాట? నైట్ 9 గంటల నుంచి సార్ కొట్టింది, 3 గంటల వరకు కొట్టింది. అప్పటికి వచ్చేసి మా తోడుకోడలు వాళ్ళు వచ్చారు సార్ అక్కడికి. ఫస్ట్ మా బావ వచ్చిండు, ఆయన మందుకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అడిగిండు ఆయన రోడ్డు మీద, ఏడికి తీసుకెళ్తున్నారా పిల్లని, ఇంటికి తీసుకురాకుండా అంటే ఆయన తిట్టిండు. తిడితే ఆయన ఇంటికి వచ్చేసి వాళ్ళకి చెప్పి ఇంకా ఆయన కొద్దిగా దాగేసి వచ్చిండు సార్. అడికి వచ్చి పిల్లని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు ఆ పిల్లని ఆ రకంగా చేస్తున్నావు అని అన్నాడు సార్. అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు దాన్ని చేసుకుంటావా, దాంతో కొడుకుంటావా అని ఆయన అన్నాడు సార్. అంటే అప్పటికి వచ్చేసి వాళ్ళ భార్యకు ఫోన్ చేసింది, ఎవరు మా ఆయన ఉంచుకున్నాడు, ఫోన్ చేసి నీ మొగుడిని తీసుకుపో, వాళ్ళ ఆల్మూల విషయాలలో ఈయన ఎందుకు అని ఆమె అన్నది. అంటే వీళ్ళు మా తోడుకోవడం పెద్ద ఆమె నడిపే ఆమె అలా వచ్చేసారు. వచ్చి ఆయన తీసుకోవడానికి వచ్చారు, బయటికి తీసుకొచ్చి ఆయనను అక్కడ దూరం పెట్టారు, కొట్టుకుంటారని. దూరం పెట్టేసి మా పెద్ద తోడుకోడలు ఉందిగా, ఆమె వచ్చి నువ్వెందుకు కొడుతున్నావు బాలాజీ, నువ్వు ఆ పిల్లని ఆ రకంగా చేసేది ఎందుకు, ఏం చేసిందని, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఇంటికాడ వచ్చి మాట్లాడుకోండి, పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళు అన్నారు. అంటే లేదు ఎందులే అని వాళ్ళు ఇడిపించినాక అక్కడ కూర్చున్నామా. ఇంక వీళ్ళు వచ్చేసారు, ఒక అరగంట సేపు వాళ్ళు ఉన్నంతసేపు ఏమనలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేసింది అట్లా కొట్టుడము. వాళ్ళ అక్క కొడుకేమో తాగేసి పడుకున్నారు సార్. వాళ్ళు నువ్వు పిలిచినా ఎవరు వలకట్లేదు, మంచినీళ్ళు ఏమన్నా ఇయ్యలేదు, నువ్వు ఇట్లనే చావాలి, నిన్ను చంపాలి, పిల్లల్ని ఒక చంపుతాము అని మాట్లాడింది సార్. నాకు డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు నాకు ఇవ్వకుండా నువ్వు అప్పులు కట్టుకుంటావా, నువ్వు మొగుడు కదా కావాల్సింది, పిల్లలు కాదు ముఖ్యము, పిల్లలు అంటే ఇంకా మళ్ళీ కనగలుగుతాము, మొగుడు ఉండాలి, మొగుడు ఉంటేనే ఏదైనా ఉంటుంది అని మాట్లాడింది సార్. ఆయన అది ఊకేమన్నది, ఇది అసలు ఉండొద్దు, దీన్ని చంపేస్తే పిల్లలు ఒక చంపాలని అది ఊక మాట్లాడింది సార్. అది ఊక కొట్టింది నన్ను, అది ఊక ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సార్. ఇప్పుడు మీ భర్తకి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉందామా? ఉంది సార్. ఇప్పుడు ఆమె మీ భర్త కలిసే మిమ్మల్ని కొట్టారా? ఇప్పుడు ఆమె మీ భర్త కలిసే కొట్టారు ఆ రోజు? అవును సార్. ఆ తల్లి పేరేంటమ్మా? సార్ ఆ తల్లి పేరేంటి? ఆమె పేరు పద్మావతి. ఓకే, పద్మావతి. ఆ ఊరు ఆవిడేనా? ఆవిడ కాదు సార్, ఆమె చీరాల చిన్నకంజిలో ఉంటుంది. ఓకే, ఆమెతో అంటే పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే రెండో పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే అక్రమ సంబంధమేనా? ఏమో సార్, పెళ్లి చేసుకున్నారో అట్నే ఉన్నారో తెలియదు, దేవుడు ఇద్దరు కాలే, వాళ్ళకి తెలియాలి సార్. అదైతే మేము పోలేము, మాకు తెలియదు. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా ఈ బాలాజీతో? 10 సంవత్సరాలు అయిపోయింది సార్. 10 సంవత్సరాల్లో 4 పిల్లలు మీకు? 4 పిల్లలు సార్.
అంటే ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడా? ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సార్. ఓకే. అంటే ఇతను ఏం చేసేవాడమ్మా పెళ్లి చేసుకున్న కొత్తలో? పెళ్లి చేసుకున్నప్పుడైనా తాగి కొట్టేవాడు సార్. మా అన్న వాళ్ళతో మాట్లాడినా కానీ, మా అక్క వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు ఏం నేర్పించారు, వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు వాడితో ఉండమన్నారా, వీడితో ఉన్నారా అని మా అన్న అన్నారా అని మాట్లాడేవాడు. మా అన్న తోటి మాట్లాడినా కానీ అదే మాట్లాడేవాడు. నీకు మీ అన్నోళ్ళు కావాలా, నీకు మీ అన్నోళ్ళు మొగుళ్ళు కదా అని అన్నవాడు. అన్నిటికీ భరించి ఓపిక పెట్టుకొని అన్ని మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు సార్. అక్కడనే ఉన్నాం 4 పిల్లలు అన్న దగ్గర కొట్టినా కానీ ఎవరు చెప్పుకోలేదు. ఎందుకు చెప్పి మనం ఎందుకు చెడు కావాలి, మొగుడికి చెడ్డ పేరు తేయకూడదు అని ఎవ్వరికి చెప్పుకోలేదు సార్. నేను నన్ను నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చిండు. ఆయన నమ్మి ఇంత దూరం నేను వచ్చినాక అప్పుడు ఫస్ట్లోనే బాగానే ఉన్నాడు. డబ్బులు పంపించేవాడు, చూసేవాడు, చేసేవాడు. పిల్లలకి ఏదైనా అయినా కానీ తెల్లార వరకు వచ్చేవాడు. 3 సంవత్సరాల నుంచి పిల్లలను చూడడం కానీ, పిల్లలతో మాట్లాడడం కానీ, రూపాయి పంపించకపోవడం కానీ, డబ్బులు పంపించకపోయినా నేను అడగలేదు సార్. ఇంకా ఏమని నేను డబ్బులు పంపిస్తే మా పెద్ద కొడుకుకు బాగలేకపోతే అడిగిన సార్. నేను డబ్బులు పంపి బావ 2000, పిల్లోడు 10 రోజులు జ్వరం వస్తుంది పంపి అంటే ఏమన్నాడు, నువ్వు ఇంకొంతో పడుకోపో, ఇంకొంతో ఉంచుకో, వాడు నీకు డబ్బులు ఇస్తాడు అన్నాడు సార్. ఇంకా ఆ రోజు నుంచి ఆయన డబ్బులు అడగడం మానేసి పక్కన ఊర్లో బర్రెలు, మా తోడుకోవడంలో బర్రెలు కాస్తారు సార్ వాళ్ళు. అక్కడ వాళ్ళని ఒప్పించి అక్కడ బర్రెలు కాసినాం సార్ 1 సంవత్సరము. తర్వాత ఇంక ఎండాకాలంలో అందరు ఇంటికాడ ఉన్నా కానీ నేను ఇంటికాడ ఉంటే నా పిల్లలకు పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరని నేను బేల్దారి పని కూడా వేరే వాళ్ళని అడిగి వెళ్ళిపోయాను సార్. నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, నాకు కిడ్నీలలో ప్రాబ్లం ఉంది, ఇంకా నేను తిరగలేను కుక్క అని చెప్పేసి ఎండాకాలం అంతా అక్కడ బేల్దారి పని చేసినాను. పక్కన ఇంకా బేకరీలో మాట్లాడుకున్నాను సార్. నేను అదే మేస్త్రిని అడిగి అన్న జర అడగండి అంటే అన్న వాళ్ళు కుక్క అడిగారు. వేరే అక్కడ ఒక తాత ఉంటాడు, ఆ తాత వాళ్ళు కుక్క అడిగి 4 పిల్లలు ఉన్నారు, అమ్మాయి అయితే బతకలేదు, పిల్లలు పని చేసుకొని చూసుకోలేదు అని చెప్పేసి వాళ్ళకు అడిగారు. అక్కడ 3 నెలల నుంచి చేసుకుంటున్నాను నేను పని, అక్కడనే చేసుకొని వస్తూ ఉన్నా పోతూ ఉన్నా. ఇప్పుడు నేను ఎలాంటి దాని అయింది, నేను లంగ అయింది దొంగ అయింది 10 మందికి తెలుసు సార్. నేను ఎలాంటి దాని అయింది, నా పిల్లలను చూసుకోవడం తప్ప నాకు ఎవరు లేరు సార్. నా పిల్లలే నాకు కావాల్సింది. మా పుట్టింటి వాళ్ళకు ఆయన వల్ల దూరం చేసుకున్నాను, వాళ్ళకు పలకరియారు. ఇప్పుడు నన్ను ఫోన్ చేస్తే మాట్లాడతాం తప్ప ఇంకేం లేదు సార్. అంటే పిల్లవాడికి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు పంపించమంటే మిమ్మల్ని వేరే ఒకరి దగ్గర పడుకుని డబ్బులు సంపాదించుకోమంటున్నాడు మీ భర్తే అన్నాడు సార్. ఆ మాట అన్నాడా? ఇంకా అన్నాక అప్పటి నుంచి అన్నాడు సార్. అప్పటి నుంచి వదిలేసుకున్నా సార్. నేను ఇంకా అప్పటి నుంచి ఆయన అడగడం మానేసినాను. నా పని నేనే పని దొరికితే పనికి వెళ్ళిపోతాను, పొలాల పనికి కానీ, ఇప్పుడు బేల్దారి పని కానీ, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాను సార్. ఈ పని ఆ పని అని ఏం లేదు. నా పిల్లలను చూసుకోవాలి కేవలం నేను, నాకు ఎవ్వరు అవసరం లేదు, ఒకరిని అడగొద్దు, ఒకరితో మాట అనిపించుకోవద్దు అని ఏ పని ఉన్నా వెళ్ళిపోతున్నా సార్. నేను అంటే మీది పెద్దలు కుదిర్చిన సంబంధం కాదమ్మా? అంటే పుట్టింటి వాళ్ళని కూడా దూరం చేసుకున్నాను అన్నారు మీరు. లవ్ మ్యారేజా మీది? అంటే చేసుకున్నాక మా తమ్ముడు ఉన్నాడు, మా వదిన వాళ్ళు అందరు వచ్చిర్రు. అంటే దూరం చేసుకున్న కారణం ఏంటంటే సార్, ఈయన మాట్లాడే వల్ల నీ వాళ్ళు నీకు నేర్పిస్తారు, నీ వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు, వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడతావా అది అని మా వదిన ఒకరోజు కొడుతుంటే పక్క వాళ్ళు చెప్తే అడిగారు సార్. అడిగితే మా వదినని ఇంకా ఆ రోజు నుంచి తిట్టిండు. ఇంకా అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు సార్, ఈయనకే సపోర్ట్ చేసిన నేను. మీరు ఎందుకు వస్తున్నారు సార్, చేసుకున్నాను అయిపోయింది, చేసిరు అయిపోయింది, నా బతికేదో నేను బతాను, చచ్చిన బతికినా వాళ్ళకానే ఉంటానని వాళ్ళనే తిట్టినాను సార్. నేను ఈయనకే సపోర్ట్ చేసిన ఆయన కానీ. అవునమ్మా, ఇలాంటి సైకో, ఇలాంటి శాడిస్ట్ మెంటాలిటీ ఉన్న ఒక నీచుడితో, ఇలాంటి దరిద్రుడితో 4 పిల్లల్ని ఎట్లాగన్నారమ్మా ఇతన్ని నమ్మి మీరు? ఇంకా చేసుకున్నాక తప్పదు కదా సార్, ఏం చేస్తాం, ఆడపిల్ల అన్నాక కొట్టినా తిట్టినా పడాలే చెయ్యాలని. ఇప్పుడు వదిలేసి ఉన్నా కానీ అది మొగుడిని వదిలేసి ఇంకొడితో ఉంటుండే, పోకపోయినా కానీ ఇంకొడితో ఉంటుందేమో, పిల్లలు ఇటు చేస్తుందేమని నలుగురు దాకాలుగా మాట్లాడుకుంటారు కదా సార్. అన్ని ఆలోచించి నా పిల్లల గురించి ఆలోచించి నేను ఈ రకంగా ఉంటుంది సార్. అయినా కానీ నాకు నేను బతుకుతున్నా కానీ ఈ రకంగా చేస్తున్నారు సార్ నన్ను. ఇప్పుడు మీకు మీరు బేల్దారి పని చేసుకుంటున్నారు, అంటే తాపి పని చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటున్నారు, లేదా బర్రెలు కాసుకుంటున్నారు, బేకరీలో పని చేసుకుంటున్నారు. మీ కాళ్ళ మీద మీరు బతికేటప్పుడు మొగుడు కొట్టినా తిట్టినా తాళ్లతో కట్టేసి కొట్టినా పడవని ఎవరు చెప్పారు మీకు?
ఆడపిల్ల అయితే భార్య అయితే భర్త చేతులు కొట్టించుకోమని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేరు సార్. కాకపోతే ఇప్పుడు మొగుడని ఆయనకు ఉంది కదా, అహంకారం ఉంది కదా సార్. ఇప్పుడు ఏంటంటే నేను దెబ్బలు తిని కాముకు ఎంత ఫస్ట్ నుంచి దెబ్బలు తింటూ కాముకున్నది ఎందుకంటే ఎంత చెడ్డోడైనా ఎంత దొంగ అయినా కానీ ఒక అంతకుడైనా కానీ పిల్లలకన్నా వాడు అబ్బా అని ఉండాలి కదా సార్. అందుకు ఇవన్నీ భరిస్తూ ఉన్నారు సార్. కాకపోతే ఇన్ని రోజులు భరించే కన్నా మొన్న భరించిన కన్నా ఎక్కువగా సార్ నరకం చూసిన సార్. నేను ఆ నైట్ శనివారం నరకం చూసేసిన నేను నా పిల్లల కళ్ళలో కనపడుతున్నారు కానీ ఇంకేం కనపడతలేదు సార్ నాకు. మిమ్మల్ని అట్లా తాళ్లతో కట్టేసి కొడుతున్నప్పుడు పిల్లలు పక్కన ఉన్నారమ్మా? మిమ్మల్ని అట్లా కొడుతున్నప్పుడు పిల్లలు పక్కన ఉన్నారా? లేదు సార్, లేదు సార్. పిల్లలు ఉంటే పిల్లలు కనపడగలరు సార్. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వీళ్ళు తీసుకుపోయారు వేరే చోట కదా సార్. పిల్లలు ఉన్న పక్క వాళ్ళకన్నా చెప్పేవాళ్ళు, పిల్లలు ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీ భర్త వాళ్ళ అక్క కూడా అక్కడే ఉంది కదమ్మా? అక్క కొడుకు అందరు ఉన్నారు సార్, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని ఒక తిట్టింది కదా, దాన్ని కొట్టి చంపేసేది ఎందుకు అట్లాంటిది ఉండేది అని. ఇంతకు ముందు ఒకసారి 2 నెలల ముందు వచ్చి గొడవ పెట్టుకుంది. నిన్న పనిచేసే కడుగుకి వచ్చి గొడవ పెట్టుకుంది సార్. ఆడ వాడికి డబ్బులు ఇవ్వకుండాను నీ పిల్లలంగా కావాల్సింది, వాడి ఇంట్లో ఉంటూ వాడికి డబ్బులు ఇవ్వవా నువ్వు అని చెప్పేసి చాలా బూతులు తిట్టింది సార్. అక్కడ కుక్క వచ్చేసి నేను అన్నాను, నా పిల్లలు నేను చూసుకుంటున్నాను, నీ తమ్ముడు వదిలేసిపోయినప్పుడు నాకేం పని అని నేను అన్నా సార్. అంటే ఇతను అక్కడ ఆ ఊళ్ళో ఉండట్లేదమ్మా మీ భర్త? ఉంటాడు సార్, ఆమె కాడనే ఉంటాడు. ఇంకో ఉంది కదా, ఆమె కాడనే ఉంటాడు సార్. ఎక్కడ? చీరాల చిన్న గంజిలో సార్ వాళ్ళు ఉండేది. ఓకే, మీతో పాటు కలిసి ఉండడు అసలు? పిల్లల్ని కూడా అతనేం సాకడు? లేదు సార్. కొన్ని పిల్లలన్నా నాన్న సార్ వదిలేసి 3 సంవత్సరాలు అయింది. మీ పిల్లలు 4 పిల్లలు కనీసం అతను నాన్న అని పిలుస్తారా? అతని దగ్గరికి ఏమైనా ప్రేమగా వెళ్తారా? మాట్లాడరు సార్. ఈయన మా పెద్ద కూతురు డబ్బులు అడిగితే తిట్టింది సార్ ఒకసారి పండగ రోజు. అయితే ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంటే డబ్బులు అడిగింది అమ్మాయి. 2,000 అడిగింది. ఓకే. అయితే బూతులు తిట్టింది సార్. ఏమన్నాడంటే, మీ అమ్మ నువ్వు పోయి ఇంకోటి పడుకోపోని డబ్బులు వస్తాయని లంచదానని పిల్లని మాట్లాడింది సార్. అంటే ఒక తండ్రితో ఆ మాట అనిపించుకున్న కూతురు మాట్లాడతారా సార్ ఎవరైనా? ఒక తండ్రి కూతురు అన్నాడు. నేను మాట్లాడమన్నా తిడుతుంది నన్ను. ఆ అమ్మాయి నేను మాట్లాడమన్నా కానీ నీకు ఇంత కొట్టినా తిట్టినా కానీ ఆయన మీద అనేది పోదా నీకు అని ఆ అమ్మాయి నాకు తిడుతుంది సార్. మాట్లాడమంటే నేను మాట్లాడము, చచ్చినా బతికినా నీ కాడనే ఉంటాం కానీ ఆయన కాడ ఉంటాం చెయ్యము, వాడి కాడ ఉంటామనే మాట్లాడతారు సార్. చిన్న పిల్లోడైనా మాట్లాడతారు సార్. నేను లేనప్పుడైనా అడగొచ్చు ఎవరినైనా, వాళ్ళు ఎవరు మాట్లాడరు సార్. ఆయన ఇదంతా మిమ్మల్ని కొడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే అంతడు ఏమంటాడు, నేను లేనప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడకపోతే అది నేర్పించిందేమో అలాంటిది మాట్లాడొద్దు అన్నదేమని మాట్లాడతారు అంత పిల్లలతో. ఇప్పుడు రాత్రి అంతా మిమ్మల్ని అంత దారుణంగా గుడ్డును బాదినట్టు బాగుతుంటే మాట్లాడరు. మిమ్మల్ని రాత్రి అంతా గుడ్డును బాదినట్టు బాగుతుంటే ఈ వీడియో తీసింది ఎవరమ్మా? ఈ వీడియో తీసింది ఎవరమ్మా? హలో భాగ్యలక్ష్మి గారు. ఎస్, ఒక్కసారి భాగ్యలక్ష్మి గారి ఫోన్ డిస్కనెక్ట్ అయింది. దానికన్నా ముందు ఆ బాధితురాలు అంటే భాగ్యలక్ష్మి, ఇప్పుడు మనతో మాట్లాడుతున్న భాగ్యలక్ష్మిని ఆమె భర్త అత్యంత దారుణంగా, అసలు పశువు కన్నా కూడా హీనంగా దారుణంగా కొట్టాడు. ఆ కొట్టిన వీడియో, కొడుతున్నప్పుడు ఆమె ఫేస్ చేసిన నరక యాతన ఒక్కసారి మీరు కూడా చూడండి. ఒకసారి వీడియో ప్లే చేయండి పిసి గారు. నువ్వేమన్నా ముందు నాకెందుకు నీతో డబ్బు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను. అడుగు, నువ్వు మాట్లాడము కూడా నీకేం తెలుసా నీకు? అడుగు. నీకోసమే రామల్లా, నువ్వేమన్నా
నాకెందుకు నీతో డబ్బు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను. అడుగు నువ్వు మాట్లాడము. ఒకసారి జనానందరికీ కూడా ఆమెను అంత దారుణంగా హింసించిన ఆమె భర్త బాలాజీ ఫోటో ఒకసారి చూపించండి. ఆ అందగాడి అందం ఒకసారి జనం మొత్తానికి కూడా పరిచయం చేయండి. సో అతన్నే ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్తూ ఉన్నారు. సో ఆమెతో 4 పిల్లల్ని కన్నాడు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఒకసారి వాళ్ళిద్దరు ఫోటో ప్లే చేయండి పిసిఆర్. ఆమెతో 4 పిల్లల్ని ఏకంగా అతన్ని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుని 4 పిల్లల్ని కన్నది అతని మీద నమ్మకంతో. సో ఒక దళిత మహిళ ఇంత దారుణమైన స్థితిలో మనకు ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతున్న ఈ దుర్మార్గుడే, ఒక విధంగా చెప్పాలంటే ఈ నీచుడే భార్యని ఇంత దారుణంగా కొడుతున్నది. ఈరోజు మహిళా హక్కుల కోసం ఎంతోమంది ఫైట్ చేస్తూ ఉన్నారు, భర్తలకు ఎదురు తిరుగుతూ ఉన్నారు, మగాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. దాన్నే ఫెమినిజం అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో ఈ రకంగా మగాధిపత్య ప్రపంచంలో భర్త అంటే ఖచ్చితంగా భార్యని తన చేతుల్లో పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఆమెను ఎంతైనా టార్చర్ పెట్టచ్చు. ఆమె మెడలో తాళిబొట్టు అనే ఒక లైసెన్స్ వేసిన తర్వాత ఆమె శరీరం మీద పూర్తి హక్కులు భర్తకు వచ్చినట్టని భావిస్తూ ఉంటారు. ఆడమగ సమానత్వం అని చెప్తూ ఉంటాం. భారత రాజ్యాంగంలో భార్యాభర్తలు ఇద్దరికీ మగ ఆడ ఇద్దరికీ కూడా సమాన హక్కులే ఇచ్చారు. కానీ పెళ్ళి అనే ఈ తంతు తర్వాత మగవాడికి ఎక్కడ లేని హక్కులు వచ్చేస్తాయి. అనధికారికంగా ఈ హక్కులన్నింటినీ కూడా తీసేసుకుంటాడు. భార్యని ఇష్టం వచ్చినట్టు కొట్టేయచ్చు, ఇష్టం వచ్చినట్టు చంపేయచ్చు, తాళ్లతో కట్టేసి. ఆ ఫ్యాంటసీ ఒకసారి చూడండి. అది ఎంత శాడిస్ట్ మెంటాలిటీ కాకపోతే, ఇంకా సైకో మెంటాలిటీ కాకపోతే ఇలాంటి వాళ్ళకి అసలు ఈ సొసైటీలో బతికే హక్కు ఉందా అనిపిస్తుంటుంది. భార్యను తీసుకెళ్ళి ఒక గుడిసెలో 2 స్తంభాలకి 2 చేతులు విరిచి కట్టి వెనక నుంచి బెల్ట్తో కొడుతూ మోకాళ్ళతో కుమ్ముతూ రాత్రి 9 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 3 గంటల వరకు కొడుతూనే ఉన్నాడు. అతను బెల్ట్తో కొడుతూ ఉంటే, కాలుతో తన్నుతూ ఉంటే కాపాడండి అని ఆమె ఏడుస్తూ, బహుశా ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు అలా ఎప్పుడు కొట్టుండరేమో. ఏ తల్లిదండ్రులకైనా కన్న బిడ్డ అంటే ప్రాణమే. ఈమె కనుక ఇప్పుడు 4 బిడ్డలను పెంచుకుంటున్నట్టు ఆమెను కన్న తల్లిదండ్రులు అదే విధంగా అల్లారు ముద్దుగానే పెంచుకుని ఉంటారు. బహుశా వాళ్ళు కూడా ఎప్పుడు అంతలా కొట్టుండరేమో. కానీ వాళ్ళు కని పెంచిన పాపానికి, ఆమెని వీడికి ఇచ్చి పెళ్లి చేసిన పాపానికి వీడి సర్వాధికారాలు ఆమె మీద తీసుకుని ఆమెను ఇంత దారుణంగా కొడుతూ ఉన్నాడు. ఒకసారి భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. భాగ్యలక్ష్మి గారు, ఇది మొదటిసారేనమ్మా ఇట్లా కొట్టడం అనేది? ఇంతకుముందు కూడా ఇలాగే కొట్టాడా? ఇంతకుముందు చాలాసార్లు కొట్టాడు సార్. చాలాసార్లు అంటే కొట్టడం అంటే ఈయనది ఎట్లుంటే ఇంట్లో పెట్టేసి డోర్ మూసేసి మన టీవీ బాక్సులు ఉంటాయి చూడు, ఆ టీవీ బాక్సులు పెట్టేసి ఎవ్వరికి వినపడకుండా కొట్టేవాడు ఫస్ట్ నుంచి. అంటే టీవీ సౌండ్ పెడతాడా? మీ అరుపులు ఈసారి ఇంకా కాదమ్మా, మీ అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెద్దగా పెడతాడా? అవును సార్, బయటకు వినపడకుండా. ఇప్పుడని కాదు, నన్ను ఒక్కదాని కాదు, ఇంతకు ముందు చేసుకున్న ఆడలు ఒక రకం చేసిర్రు, వాళ్ళు వెళ్ళిపోయారు, దెబ్బలు తిన్నారు, అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే నా పిల్లల కోసం ఉంటుంది. ఎంతగాడికి ఇంతకు ముందు కూడా వేరే పెళ్లి అయిందా? ఇంతకు ముందు 2 ఆడలు అయిందంట సార్. ఇద్దరు అయ్యారంట అమ్మాయిలు. వాళ్ళను కట్ల కొడితే వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయి మంచి పెళ్లిళ్ళు చేసుకొని మంచిగా ఉన్నారు అమ్మాయిలు కూడా. మరి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యి 2 ఆడవాళ్ళు వదిలించుకున్నాడు. మీకెక్కడ తగిలాడమ్మా? మీకెక్కడ దొరికాడు? నాకు తెలియదు సార్, అసలు పెళ్లి అయింది తెలియదు, ఈయన వదిలేసింది కూడా తెలియదు. ఎప్పుడంటే మా పెద్ద పాప పుట్టినాక వాళ్ళ అక్క కూతురు వచ్చింది. అదే ఇప్పుడు ఉంది చూడు అమ్మ, ఇప్పుడు జైల్లో పడ్డది చూడు, ఆమె కూతురు వచ్చింది అనమాట మా ఇంటి దగ్గరికి. హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని మాట్లాడుతుంటే అప్పుడు తెలిసింది సార్, ఈయనకు పెళ్లి అయ్యింది, ఈయనకి ఇంత ఒక కూతురు ఉంది, 2 భార్యలు అని అప్పుడు తెలిసింది సార్ నాకు. అంతకు ముందు తెలియకపోయేది. బాగానే ఉండేవాడు, తాగినా కొట్టినా తిట్టినా కానీ కలిసి పని చేయాలన్నా కలిసే పోయేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు తెలిసింది. ఆయన మా అక్క అడిగింది, అప్పుడు మా పెద్ద అక్క అడిగింది. అంటే అక్కడ బాలాజీ కాకుండా వంశీ అని పెట్టుకుంటాడు హైదరాబాద్ లో, అందరికీ వంశీ అనే చెప్పుకుంటాడు. మా అక్క అడిగింది,
ఏంది వంశీ నువ్వు పెళ్ళి అయ్యింది, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు, ఒక కూతురు ఉందంట, చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి చేసుకోవడమేనా నువ్వు? కులం తప్పు చెప్పినావు, మళ్ళీ ఏమో అమ్మాయిని కూడా ఈ రకంగా చేసినావు, నువ్వు కొడుతున్నా కానీ అమ్మాయి చెప్పట్లేదు మాకు కానీ అడిగింది మా అక్క. ఉమ్. మా అక్క అడిగితే మా అక్కని అన్నాడు నా తప్పు అయిపోయిందిలే వదినని చెప్పేసి మా అక్క కాళ్ళ మీద పడ్డాడు. అప్పటికి బాగానే దాటేసి వెళ్ళిపోయిండు. తర్వాత మా అక్క మొగుడు ఉన్నాడుగా మా బావ ఒకరోజు తాగేసి నన్ను తిట్టిండు, నాకు కులమోడి బావరా నువ్వు అని అన్నాడు. అంటే ఈయన ఒక తిట్టిండు. తిడితే అప్పుడు ఇంకా ఎవరిని ఏమనలేక మా బావనే తిట్టినాను సార్. నేను మా బావనే తిట్టినాను. మా బావని చివరిగా ఎందుకు నీకు చివరిగా అది అవసరమా? కదమ్మా, మా ఆయన ఇప్పుడు గురించి అని ఇప్పుడు మా మిమ్మల్ని బావనే ఇంత దారుణంగా కొట్టిన మీ భర్తని పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు. అలాగే మీ వదిన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు. ఆమె కొడుకును కూడా అరెస్ట్ చేశారు. ఇక పైన ఇలాంటి వాడితో ఇంకా కాపురం చేసే ఉద్దేశం ఉందా మీకు? లేదు సార్, ఇంకా లేదు. నేను ఆయనతో ఉన్నానని ఒప్పుకుంటేనే నా సావు నేను కోరుకున్నట్టే సార్. నా సావు నేను కోరుకున్నట్టే. ఆయనతో ఉంటానని సావు ఇట్లా చేస్తాను, కంటిన్యూ చేస్తానంటే నా సావు నేను కోరుకున్నట్టే, నా పిల్లల సాగు కోరుకున్నట్టే. నాకు ఇలాంటి మొగుడు వద్దు సార్. ఇక ఎన్ని రోజులు అంటే నాకు భరించిన ఓపిక లేదు, దెబ్బలు తిన ఓపిక లేదు సార్. నాకేదన్నా అయినా కానీ నా పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. అక్కడ నాకు తల్లిదండ్రులు అనే వాళ్ళు లేరు, నాకు ఇక్కడ నా పిల్లలకు చూసుకునే వాళ్ళకు ఎవరు చూస్తారు సార్? ఎవరైనా పెద్దనాన్న కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఉన్న రోజులు వాళ్ళు చూస్తారు, తర్వాత ఎవరు చూసుకోగలుగుతారు సార్? ఇప్పుడు పోలీసులు మీ భర్తను తీసుకొచ్చి మీ ఎదురుగా నుంచోబెట్టి మిమ్మల్ని ఎక్కడైతే తాళ్లతో కట్టేసి కొట్టాడో అదే ప్లేస్లో మీరు కూడా కొట్టండి అని మీకు ఛాన్స్ ఇస్తే మీ భర్తను అదే పొజిషన్లో 2 చేతులు విరిచి కొట్టి బెల్ట్తో కొడతారా? కొట్టాలని ఉందా అట్లా మీకు? మిమ్మల్ని ఎట్లయితే కొట్టాడో అంతే దారుణంగా మీ భర్తను మీరు కూడా కొట్టాలని ఉందా? సార్ కొట్టాలని ఉన్నా కొట్టలేదు సార్. చేతులు ధరించవు సార్. ఎట్లా ధరిస్తే వాళ్ళకంటే చేతులు లేస్తాయేమో కానీ వాళ్ళకు మన తోటి గడిపిన విశేషాలు వాళ్ళకి గుర్తు లేకుండా వచ్చాను సార్. మేము మాత్రం అట్లా కొట్టలేము సార్. వాళ్ళని కొట్టాలంటే ఆడిది కొట్టాలంటే ఎంత చేస్తారు మొగోడిని కొట్టాలంటే? సో ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కనీసం మీ అమ్మా నాన్న వీళ్ళందరూ వచ్చారమ్మా? ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని ఇంత దారుణంగా కొడుతున్న వీడియో మొత్తం సర్క్యులేట్ అయింది కదా, ఇది చూసిన తర్వాత మీ బంధువులు వచ్చారా? నీకు అండగా ఏమైనా నిలుస్తున్నారు వాళ్ళు? మా అమ్మ నాన్న లేరు సార్. మా అమ్మ నాన్న ఉంటే నాకు ఇంత జరుగుతున్నా కానీ వాడిని బతకనిచ్చేవాళ్ళు అసలుకు? వాడు ఉండేవాడేనా సార్? ఇప్పుడు ఇంత జరిగింది కదమ్మా, ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు మొబైల్లో, ఫోన్లో. చూసిన తర్వాత నీకు ఎవరి నుంచైనా మద్దతు వచ్చిందమ్మా? నీకు సాయం చేస్తామని కానీ, లేకపోతే నీకు న్యాయం చేస్తామని కానీ, నీకు మేమున్నామని కానీ ఎవరన్నా వచ్చి నీ ఇంటికి వచ్చి పలకరించారా? ఇంటికి రాలేదు సార్. కాకపోతే హాస్పిటల్ ఉన్నప్పుడు మేడం వచ్చింది. కింద వచ్చేసి సార్ వాళ్ళు తెలియదు కానీ ముఖ్యమంత్రి ఏమన్నారంట సార్. వాళ్ళు వచ్చిర్రు, ఇంకా వాళ్ళు వచ్చారు సార్. పత్రిక వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడిపోయారు. చివరిగా ఒకటమ్మా, ఒకటి ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి కానీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా బిగ్ టీవీ ద్వారా పబ్లిక్గా? చెప్పదలుచుకున్నారంటే సార్ ఆయన వల్ల మా పిల్లలకు కానీ నాకు కానీ ఏది ఉండొద్దు, ప్రాణభాయం కానీ ఏది ఉండొద్దు. నా పిల్లలకు హెల్ప్ చేస్తానంటే అదే సార్. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, ఏది లేదు. కాకపోతే మా మామూలు వాళ్ళనే అట్లా ఉంటున్నాం అంతే. మా పిల్లలకు ఏదైనా ఆధారం కల్పిస్తానంటే చాలు సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీకు అన్ని విధాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నీకు న్యాయం జరిగేలా, సాయం అందేలా చర్యలు తీసుకోమని లోకేష్ గారికి అండ్ అనిత గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ